హలో అండి అందరికీ. ఇప్పుడు మేము ధర్మస్థలి అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు మిడ్నైట్ 1:50 అట్లా అయిందండి. ఇప్పుడు బయలుదేరితే కానీ మేము నైట్ కల్లా మళ్ళీ బస్సు టైంకి రాలేము అనేసి మేము ఎర్లీ మార్నింగే బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, ఇది మిడ్నైట్ అనమాట. చూడండి, టైం 1:50 అయింది. వర్షం కూడా పడుతుంది. ఇంకా అన్నీ మేము లగేజ్ అంతా దాంట్లో పెట్టుకుంటున్నాం. అంటే మా అత్త మాకు తినడానికి కూడా పులిహోర కూడా రెడీ చేసి పెట్టింది. అవన్నీ ఇంకా వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేసుకొని దాంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. చూడండి, అందరం ఇక్కడే ఉన్నాం. మా బావ మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. సుబ్రహ్మణ్య ప్రసాదానికి దర్శనానికి పోతున్నాం. ఆ నుంచి శివుడిని కూడా దర్శనం చేసుకుని వస్తాం. వచ్చే వాళ్ళు రావచ్చు, రాని వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడే మేము జస్ట్ బయలుదేరుతున్నాం. ఇంకా అందరం కార్లో కూర్చున్నాము. విజయ్ ఒక్కటి రావట్లేదు, మిగతా వాళ్ళమందరం వెళ్తున్నాము. మర్చిపోయాండి ఒక విషయం మీకు చెప్పడము. నిన్న ఈవినింగ్ బ్రీఫ్ కేస్ తాళం చేయిపోయిందని చెప్పాను కదా, ఇంకా దొరకలేదండి. ఇంకా లాస్ట్కి దాన్ని తాళం పగలగొట్టేసాము. ఇంకా అందుకే అందరం ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి, దారిలో వ్యూ చూస్తూనే ఉండండి. చాలా బాగుంటుంది వ్యూ మొత్తం. మీరు మిస్ కాకుండా మొత్తం చూడండి, స్కిప్ చేస్తే. ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ అడవులు ఇవన్నీ. ఎంత బాగుందంటే ప్రకృతి మొత్తము చాలా అందంగా ఉంది. చాలా ప్లజెంట్గా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, సన్నగా తుంపర్లలాగా పడుతూనే ఉంది వర్షము. ఇప్పుడు ఫస్ట్ మేము ధర్మస్థలికి వెళ్తున్నామండి. అంటే మనకు బెంగళూరు నుంచి 300 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ శ్రీ మంజునాథ స్వామి దర్శనం చేసుకొని తర్వాత మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అందుకే ఇంత మిడ్నైట్ బయలుదేరాము. మార్నింగ్ 6 o'clock అవుతుంది. వెదర్ చూడండి, చాలా ప్లజెంట్గా ఉంది. ఇక్కడ ఇది హాసన్ జిల్లా మీదుగా వెళ్తుందండి. ఈ హాసన్ జిల్లా దాటిన తర్వాత మనకి మొత్తం అడవులేనండి ఇక్కడ. అంటే దీనిలోని వెస్టర్న్ ఘాట్స్ అంటారట. అంటే పడమటి కనుమలు అంటారు కదండి, అది అనమాట. అసలు ఇక్కడ ఈ వ్యూ చూస్తే మాత్రం అసలు ఎంత ఆహ్లాదంగా ఉందంటే అండి, మనం రియల్గా చూస్తేనే ఆస్వాదించగలము. అంత బాగుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంది. కనీసం వెళ్ళలేకోకుండా ఇలా చూస్తేనన్నా మనకి ఆ ప్రశాంతత అనేది వస్తుంది మనకి. చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ మొత్తము. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ ఎంత న్యాచురల్గా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. అసలు వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయండి. అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మేము వాటర్ కూడా తాగాము, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఆగి ఇంకా మేము మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నామండి. అంటే చాలాసేపు అయింది కదా మేము కార్ ఎక్కి, అందుకని కొంచెం సేపు దిగి అటు ఇటు నడిచాము. పొల్యూషన్ అవి ఇవి మనకి సిటీలో ఎక్కువ ఉంటాయి కదండి. ఇక్కడ అలాంటివన్నీ ఏమీ లేదు. చాలా బాగుందండి ఇక్కడ వెదర్. ఇక్కడ ఫుల్ ఆక్సిజన్ ఉంది. మనకి మైండ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అందరూ అక్కడికి ఇక్కడికి పబ్బులకి అక్కడ ఇక్కడ వెళ్తుంటారు కదా, అలా కాకోకుండా ఇలా దేవస్థానాలకు వస్తే మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రకృతి చూస్తే మనకి మైండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మనకి. చాలా బాగుందండి ఇక్కడ. రోడ్డు వ్యూ మొత్తం మీరు మిస్ కాకోకుండా చూడండి. మళ్ళీ బయలుదేరామండి. ఇంకా అసలు ప్రకృతి చూడండి ఎంత బాగుంది. చూడండి, దట్టమైన అడవులు ఎంత బాగున్నాయి చూడండి. రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. చూడండి, మళ్ళీ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఇలా దారి వెంట మొత్తం ఇలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ. ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి. వాటర్ కూడా చాలా క్లియర్గా ప్యూరిటీగా ఉన్నాయి. మనం ఫిల్టర్ చేసుకున్నా కూడా ఇంత మంచి వాటర్ దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానండి, చాలా బాగున్నాయి వాటర్ అయితే.
మనకు అంతో ఇంతో వర్షాలు పడుతున్నాయంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ వల్లనే పడుతున్నాయంట అండి. ఇలాంటి అడవులను మనం కాపాడుకోవాలి, ఎందుకంటే ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము. సో అందుకని చెట్లను కొట్టేయకోకుండా వీలైనంత వరకు మనం ఇంటి దగ్గర కూడా చెట్లను పెంచుకుంటే చాలా బాగుంటుంది. అడవులు మొత్తం నరికేస్తున్నారు. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను కాపాడితే మనల్ని అవి కాపాడుతాయి. అడవులను చాలా వరకు నరికేస్తున్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి. అడవులను మనం కాపాడుకుంటే మనకు వర్షాకాలంలో వర్షాలు, అలాగే ఎండాకాలంలో ఎండలు మరియు చలికాలంలో చలి అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఋతువులు కరెక్ట్గా ఉంటేనే మనకు కూడా పంటలు బాగా పండుతాయి. దయచేసి అడవులను నరకకండి. చూడండి ఎంత బాగుంది వ్యూ మొత్తము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. ఇలాంటి అడవులు ఉంటే ఇంకేం కావాలండి మనకి. ఫుల్ ఆక్సిజన్. మనకు సిటీలో మొత్తం పొల్యూషన్ ఉంటుంది కదా, ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. చూడండి ఎంత. ఇదే రూట్లో వెళ్తే మంగళూరు, ఉడిపి, గోకర్ణ ఇలా అన్ని టెంపుల్స్ వస్తాయంట అండి. అలాగే గోవా బీచ్ కూడా వస్తుందంట. కానీ మనకు అంత టైం లేదు. ధర్మస్థల కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చూసుకొని రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం అంతే మేము. ఇక్కడ చూడండి ఇదే కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి వారి టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరం వెళ్తే ధర్మస్థలకు వెళ్ళే దారి వస్తుంది. ఇదిగో ఇదేనండి ధర్మస్థలకు వెళ్ళే దారి. ఇక్కడ చూడండి దారి. మనం ఇటు రైట్ సైడ్కి వెళ్తే ధర్మస్థలకు వెళ్తాము. ఇలా మనం స్ట్రైట్ వెళ్తే మంగళూరుకి వెళ్తాము. ఇప్పుడు మనం రైట్ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఇంకా మనకు 22 కిలోమీటర్స్ ఉందంట అండి శ్రీ మంజునాథ స్వామి టెంపుల్. ఇది ఇక్కడ నుంచి చూడండి ఇంకా దట్టమైన అడవుల్లాగా ఉన్నాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి ఇక్కడ. చూస్తున్నారా అండి ఈ అడవిని. ఇక్కడ ఎక్కువగా తమలపాకు, అలాగే ఒక్క చెట్లు, చెక్క, లవంగాలు, యాలుకలు ఇలాంటి మసాలా దినుసుల చెట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మరియు కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఇదేనండి ధర్మస్థల. మేము ధర్మస్థలకు వచ్చేసరికి 7:30 అలా అయిందండి టైము. ఇక్కడ చూడండి మనము ధర్మస్థలలోకి ఎంటర్ కాగానే ఇక్కడ చూడండి నంది శివుడు ఎంత బాగున్నాడు. శివయ్య ఎంత భారీ విగ్రహమో చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఏంటో వరి పంటనా లేకపోతే గడ్డి నాటారో తెలియట్లేదు కానీ అండి చాలా బాగుందండి ఇక్కడ. ఇంక ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి భక్తులకు వసతి గృహాలు. ఎంట్రన్స్ అండి. మేము ఇంకా దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయామండి. ఫ్రీగానే ఉంది లైన్, అందుకని ఫ్రీ దర్శనానికి వెళ్ళాం మేము. చూడండి ఈ ఫ్యాన్లు చూడండి ఇక్కడ పెద్దవి, ఎంత పెద్దగా ఉన్నాయి ఫ్యాన్లు. ఎలా తయారు చేశారో కానీ చాలా బాగా గాలి వస్తుంది. అంటే ఒక 10 ఫ్యాన్స్తో ఈక్వల్ అన్నమాట ఇది. అంత బాగా గాలి వస్తుంది. అది చిన్నగా తిరుగుతున్నట్టే ఉంది కానీ గాలి మాత్రం బాగా వస్తుంది. ఇదేనండి శ్రీ మంజునాథ స్వామి గర్భాలయం. ఇంకా లోపలికి ఫోన్లు అలవ్ లేదండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కట్టడాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తము ఆలయాలైనా ఇల్లులైనా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తము మేము దర్శనం చేసుకొని వచ్చామండి ఇంకా బయటికి. ఇక్కడ ఇది ఆలయ ముఖద్వారం అండి. ఇక్కడ టెంపుల్లో శ్రీ మంజునాథ స్వామి అలాగే శ్రీ మంజునాయకి అమ్మవారు ఉన్నారు. చాలా బాగున్నారండి. చాలా ప్లజెంట్గా అనిపించింది. దర్శనం కూడా మాకు చాలా బాగా అయ్యింది. ఇంతకు ముందు కూడా మేము 3-4 టైమ్స్ వచ్చాము, కానీ ఎప్పుడు హరిబరిలోనే చేసుకుని వెళ్ళాము దర్శనం మేము. కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం మేము. చూడండి అందరం బయట నించున్నాం వచ్చి మేము. ఇంకా ఈ లైన్ ఇక్కడ దర్శనానికి వెళ్ళే లైన్ అండి. చూడండి అందరూ లోపలికి వెళ్తున్నారు.
అలాగే ఇటు సైడ్ ఏమో దర్శనం చేసుకొని తిరిగి వచ్చేవాళ్ళు. ఇక్కడ భక్తులు చూడండి ఎలా ఉన్నారో. మా అక్క చూడండి శ్రీ మంజునాథ స్వామి దేవుడి ఫోటో తీసుకుంటుంది. మా అక్క వాళ్ళు శివభక్తులు కూడా, వాళ్ళకి శివయ్య అంటే చాలా ఇష్టము. మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పార్క్ ఉందండి, పార్కులోకి వచ్చాము. పార్కులోకి ఎంటర్ అవ్వగానే రాధాకృష్ణులు చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ చూడండి చదువుల తల్లి సరస్వతీదేవి. చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, చదువు లేని వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. ఈ గుడిలో చూడండి ఎలా పెట్టారో బొమ్మల రూపంలో మనకి తెలియజేస్తున్నారు. చాలా మీనింగ్ఫుల్గా ఉంది. పార్క్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చూద్దాం రండి. ఆక్వేరియం ఉంది ఇక్కడ మచ్చకన్న బొమ్మ ఎంత బాగుందో చూడండి. ఫిష్ అక్వేరియం డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఫిషెస్ అన్ని. చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫిష్లన్నీ. ఈ ఫిష్ చూడండి క్రొకడైల్ లాగానే ఉంది మొత్తము. ఇంత పెద్ద మూతి ఉంది దానికి. అమ్మో చూస్తేనే భయం వేస్తుంది నాకైతే ఈ ఫిష్లు అన్నిట్లను. అమ్మో దీనికి చూడండి మీసాలు చూడండి ఎట్లున్నాయో. ఫిష్ను చూసినా పామును చూసినా ఒకటే, నాకు అంత భయం వేస్తుంది ఈ రెండింటిని చూస్తే నాకు.
ఇక్కడ చూడండి ఈ ఫిష్లు వైట్, ఆరెంజ్, ఎల్లో కలర్స్లో ఎంత బాగున్నాయో. బహుశా వీటిని ఇక్కడ పెంచుతున్నారు అనుకుంటా, అందుకే ఇంత బాగున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఫిష్లు అన్నీ ఎంత బాగున్నాయి అసలు. చూస్తుంటేనే చాలా, ఎన్ని రకాల ఫిషెస్ని ఎప్పుడు ఎక్కడ చూడలేదండి నేను. చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ చూడండి అతి పురాతనమైన బావి. బహుశా దీంట్లో నుంచి వీళ్ళు మొత్తం పార్క్కి వాటర్ పడుతున్నట్టున్నారు. మోటార్ కూడా ఉంది లోపల. ఇక్కడ చూడండి పోస్ట్ మ్యాన్ బొమ్మ ఉత్తరం ఇస్తున్నట్టు ఎంత బాగుందో చూడండి బొమ్మ. ఇంకా మేము పార్క్ అంతా తిరిగి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసామండి. చూడండి ఇక్కడ గుడి కట్టినప్పటి నుంచి రథాలు ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ పెట్టారు. అంటే పాడైపోయినట్టు ఏమో అనుకుంటా, మరి అన్ని ఊరికి అలా షో లాగా పెట్టేసుకున్నారు. ఏ రథము ఎప్పటిది, ఎవరిచ్చారు అనేది మొత్తం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు చూడండి అన్ని. ఇంకా బయలుదేరామండి మేము ఇక్కడ నుంచి, పార్క్ దగ్గర నుంచి ఇట్లా షాపింగ్ మాల్ దగ్గర నుంచి వచ్చేస్తున్నాము. మా వెహికల్ దగ్గరికి వస్తున్నాం మేము. ఇక్కడ ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని మేము ఇంకా కుకేకి బయలుదేరామండి. ఇది బస్ స్టాండ్ అనుకుంటా అండి. ఇక్కడ చూడండి రోడ్డు అటువైపు ఇటువైపు ప్రకృతి ఎంత బాగుందో చూడండి. ఇంకా మేము దారి మధ్యలో ఆపుకొని మేము అతే పులిహోర కలుపుకొని బాక్స్ పెట్టుకొని వచ్చిందని చెప్పాను కదా, ఆకలేస్తుంది అనేసి అందరం కలిసి ఇంకా పులిహోర తింటున్నాము. చాలా బాగుందండి టేస్ట్. అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అంత మిడ్ నైట్లో కూడా లేసి మా కోసం ఇలా చేసింది అంటే అత్తయ్య థ్యాంక్స్ మీకు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది చూడండి, అంటే మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగి తింటున్నాము. ఏదో ఒక ప్లేస్, ఇంకా ఆకలిస్తుంది అందుకని దిగి ఇక్కడే ఆపుకొని తింటున్నామండి కారు. ఇక్కడ చూడండి వీళ్ళు గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు. ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళని వాష్రూమ్స్ ఉన్నాయా అని అడిగితే ఫస్ట్ లేవన్నారండి. కొంచెం గట్టిగా రూల్స్ ప్రకారం అడిగేసరికి ఉన్నాయి వెళ్ళండి మేడం అన్నారు. ఏ పెట్రోల్ బంకులో అయినా సరే 5-6 రకాల ఉచిత సదుపాయాలు మనకు ఉంటాయి, అవి మనం ఉపయోగించుకోవచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ వాష్రూమ్స్, సెకండ్ మంచినీరు, అలాగే టైర్లకు గాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, 5th వచ్చేసి ఫోన్ సౌకర్యము, 6 వచ్చేసి పెట్రోల్ డీజిల్ నాణ్యతా ప్రమాణాలను తెలుసుకునే హక్కు మనకు ఉంది. సో లేడీస్ ఎవరైనా సరే మీరు అవసరమైతే ఈ సదుపాయాలను ఉపయోగించుకోండి. ఇంకా టిఫిన్ ముగించేసుకొని మేము కుకేకి బయలుదేరామండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూపిస్తానండి. కుకే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్లో మేము దర్శనం ఎలా చేసుకున్నామో, అక్కడ ఏమేమి చూసాము అనేసి నేను పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.